మన ప్రభువును రక్షకుడైనటువంటి మెస్సీయ అతిశ్రేష్టమైన రక్షణ నామములో శుభములు. ఈరోజు నేను చెప్పబోయేటువంటి అంశం ఏమిటంటే, యేసు ప్రభు వారికి మొరకొచ్చా అనేది అంశం. ఎందుకంటే జాన్ అనేటువంటి సువార్థికుడు, డాక్టర్ బి జాన్ అనేటువంటి ఈ సువార్థికుడు ఆయన తన సేవా పరిచర్యలో కొన్ని సిద్ధాంతాలని రూపకల్పన చేసుకున్నాడు. ఆ సిద్ధాంతాల్లో ప్రభువారిని దేవుడని పిలవకూడదనియు, మరియు ఆయనకు మొక్కకూడదనియు అని చెబుతూ క్రైస్తవునిగా పిలువబడుతున్నాడు, క్రైస్తవునిగా పేరు పెట్టుకున్నాడు. ఇది బైబిల్కి విరుద్ధమా లేదా బైబిల్కి అనుకూలమా? ఆయన మాటల్ని మనం ఒకసారి గమనిద్దాం. ఆయన ఎలాగూ మాట్లాడుతున్నాడు, యేసుప్రభు వారిని ఎలా దేవుడు కాదంటున్నాడు ఒకసారి మనం గమనించినట్లయితే దానిపైన మనం బైబిల్ ఏమి చెబుతుందో గమనించవచ్చు. ఆయన మొక్కించుకున్నాడు, నేను దేవుణ్ణని గర్వముతో మొక్కించుకున్నాడంటే యేసుప్రభు కూడా పాపం చేసిన వాడు అవుతాడు. అసలు మనకు పాప క్షమాపణ ఇంతవరకు దొరకలేదని అర్థం. ఆయన ఎప్పుడు నేను దేవుణ్ణని గర్వపడలేదు, నేను దేవుణ్ణని ఆలోచించలేదు. ఏ క్షణంలో కూడా నేను దేవుని కుమారుణ్ణి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 ఏళ్ల నుండి వ్యాధి కలిగినటువంటి ఒక మనిషి ఉన్నాడు. ఆ మనుషుణ్ణి ప్రభువారు విశ్రాంతి దినాన స్వస్థపరిచాడు. ఆ స్వస్థపరిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు కానివ్వండి, శాస్త్రులు కానివ్వండి, ఆయనతోటి వాదనకు దిగటం మనం అక్కడ గమనించవచ్చు. 17వ వచనంలో ప్రభువారు ఏం చెప్తున్నారంటే, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. ఆయన దేవుణ్ణి తండ్రి అని పిలిచాడు. నా తండ్రి పని చేస్తున్నాడు అని దేవుని గురించి చెప్పాడు. అయితే 18వ వచనం చెప్తుంది మనకి, ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే గాక, అంటే వారి ఆలోచన ఏంటంటే విశ్రాంతి దినాన్ని స్వస్థపరిచాడు కాబట్టి ఏ పని చేయకూడదు కాబట్టి విశ్రాంతి దినాన్ని మీరుట మాత్రమే కాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి నా తండ్రి పని చేయుచున్నాడు అన్నాడు కదా. అంటే దేవుణ్ణి ఏమంటున్నాడు? ఈయన తన సొంత తండ్రి అని చెప్తున్నాడు. అంటే ఈయన దేవుని కుటుంబంలోని సభ్యుడు అని చెప్తున్నాడు. ఆ కుటుంబంలోనే ఆయన కుమారుడు అని చెప్తున్నాడు. అది దేవుని కుటుంబం అని చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆ కుటుంబంలో సభ్యుడు అవుతాడో, ఇక్కడ వ్రాయబడింది తను దేవునితో సమానునిగా చేసుకొనెను. ఆ దేవుని ఫ్యామిలీ అంటే అది దేవుని కుటుంబంలో సభ్యుడు కాబట్టి దేవునితో సమానుడు అని వాళ్ళని చేసుకొనెను. గనుక ఇందు నిమిత్తము ఈ కారణం చేత యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. అంటే దాని ఏ ఫ్యామిలీ? దేవుడి ఫ్యామిలీ, దేవునితోటి సమానుడు, దేవుని కుటుంబంలోని సభ్యుడు కాబట్టి అని ప్రభువారు చేసినటువంటి పనికి వాళ్ళు చెప్పారు. అంటే ఈయన చేసిన దానికి అపోస్తులు ఈయన మరి దేవునితో సమానుడని చెప్తున్నారా? అంటే సమానుడైనటువంటి భావన కల్పించారా లేదా? ఆ కుటుంబంలో సభ్యుడని కల్పించారా లేదా అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ప్రభువారి గురించి ఏమని రాయబడిందంటే, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, దేవుని యొక్క రూపం ఈయన భూమి మీదకి వచ్చిన దేవుని రూపం, ఈయన దేవుని రూపం కనుక దేవుని స్వరూపం కలిగిన వాడండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకోలేదు. అది నాకు భాగ్యం అని అనుకోలేదు. ఈయన దేవునితో సమానుడు కానీ అది నాకు భాగ్యం అని అనుకోలేదట అని ఎవరు చెప్తున్నారు? శిష్యులు చెప్తున్నారు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఈ మాట. కనుక తాను ఎప్పుడూ కూడా దేవుణ్ణి అనుకోలేదని మీరు అంటున్నారు. ఆయన తన్ను దేవునితో సమానునిగా చేసుకున్నాడు అని రాయబడి ఉంది. ఇంకా ఆయన దేవుడు అని మనం అనుకోవడానికి, ఆయన దేవుడు అని మనం నిరూపించడానికి మరొక ఉదాహరణ ఏంటంటే, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి,
సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడును. కాలంలో ఆయనకు దేవుడనో, బలవంతుడైన దేవుడనో, నిత్యుడగు తండ్రి అని పేరు పెట్టబడి అందరూ ఒక్కొక్కసారి మా తండ్రి అనే పరిస్థితి వచ్చింది యేసుప్రభుని గురించి. ఎవరు శిష్యులు కూడా అనుకునే పరిస్థితి వచ్చినప్పుడే శిష్యులను పిలిచి ఎప్పుడు పెట్టబడుతుంది? భూలోకములో ఉన్న ప్రజలు ఆయనకి ఈ పేర్లు పెట్టాలి అని రాయబడి ఉంది. అంతేగాని ఆ కాలంలో ఉన్నటువంటి వారు మాత్రమే కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. అంటే ఈయన అంటాడు ఏ కాలంలో ఉన్నవారైతే ఆ కాలంలో వాళ్ళు పిలవాలి, ఆ కాలాన్ని మనం గుర్తించాలి అంటున్నారు. ఈ కాలంలో ఉన్నవారికి ఆయన ఆశ్చర్యకరుడు కాదా? ఆలోచనకర్త కాదా? అవి నమ్మిన నీవు బలవంతుడైన దేవుడని ఎందుకు నమ్మలేకపోతున్నావు? పాస్టర్ గారు, మీరు ఎందుకు నమ్మలేకపోతున్నారు? అని పేరు పెట్టబడాలి కదా. నువ్వు ఆ పేరు నేను పెట్టను అన్నావు అంటే అర్థం ఏమిటి? ఏ పేరైతే దేవుడు పెట్టాలి అని అన్నాడో ఆ పేరు నేను పెట్టను అని మీరు అంటున్నారు. ఆయన నేను దేవుడని పిలవను అంటున్నారు. ఆయన బలవంతుడైన దేవుడని భూమి మీద ఉన్న ప్రజలు పిలవాలి అని దేవుడు అంటుంటే నేను పిలవను అని మీరెందుకు అంటున్నారు? కనుక మీరు తప్పు చేస్తున్నారు, మీరు దుర్నీతి చేస్తున్నారు. మీరు ఒక పదాన్ని ఉపయోగించారు. ఆనాడు యూదులు దేవుని ఎరిగి దేవునికే మొక్కాలని తెలిసి కూడా మనుష్య కుమారుడు నేను దేవుని కుమారుడని చెప్పిన యేసుకు మొక్కారు అంటే వారు తమ దుర్నీతిని పాటించారు, దేవుని నీతిని పాటించలేదు. యేసు ప్రభు బోధను వాళ్ళు అర్థం చేసుకోలేదు, వాళ్ళు వినలేదు. కనుకనే వినుటకు శక్తి కలిగినప్పుడే వీళ్ళకి అర్థమవుతుందని ఆయన చెప్పకుండా ఊరుకున్నాడు. ఆయన ఎవరైతే పూజిస్తారో, ఆయన ఎవరైతే దేవుడని అంటారో అది దుర్నీతి అన్నారు. అసలు అలా పిలవకపోవడమే దుర్నీతి అని బైబిల్ చెబుతుంది. ఆయన బలవంతుడైన దేవుడని దేవుడు చెబుతూ ఉంటే మీరు పిలవకపోతే అది దుర్నీతి అవుతుంది. ఎందుకంటే ప్రభువారు తను దేవునితో సమానంగా ఎప్పుడు చేసుకున్నాడు, లేదా తను దేవుడని ఎక్కడ చెప్పుకున్నాడని మీరు అంటున్నారు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనం ప్రభువారు ఏం చెప్పాడు చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో తండ్రిని గణపరచునట్లుగా, తండ్రిని ఎలా గణపరుస్తారు భూమి మీద ఉన్న సమస్త జనులు, తండ్రికి ఎలాంటి ఘనతనిస్తారో అలాంటి ఘనత అందరూ కుమారునికి ఇవ్వాలి. అలా గణపరచాలి. తండ్రిని గణపరిచినట్లుగా కుమారుని గణపరచాలి. తండ్రిని ఏ టైటిల్స్ ఇస్తున్నావో, ఏ పేర్లతో పిలుస్తున్నావో అవన్నీ కూడా తండ్రికి కలిగినవన్నీ నావి అని ఆయన చెప్పాడు. కనుక కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. మీరు కుమారుని గణపరచలేదు అనుకోండి, తండ్రిని ఏ విధంగా నువ్వు గణపరుస్తున్నావు? మొత్తం అన్నీ కూడా కుమారునికి చెందుతాయి. అలా కుమారునికి గనక నువ్వు చెందించకపోతే, ఆ టైటిల్స్ గనక నువ్వు ఇవ్వకపోతే నువ్వు అసలు తండ్రిని గణపరిచినట్లే కాదు. మరి ఇంకొకటి, ప్రభువారిని దేవుడు అంటానికి అద్భుతమైనటువంటి అంశం మరొకటి ఉంది ఇక్కడ. ఏంటి అంటే లోకా సువార్త 4వ అధ్యాయము 10 నుంచి 12వ వచనంలో మనకి అక్కడ సాతాను శోధిస్తూ ఉంది. అపవాది సాతాను శోధిస్తూ ఉంది. ఆ శోధిస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నీ దేవుడైన ప్రభువుని శోధింపవద్దు అన్నాడు. శోధిస్తూ ఉంటే నీ దేవుడైన ప్రభువుని శోధింపకూడదని వ్రాయబడి ఉన్నదని చెప్పాడు. ఎవరిని శోధిస్తుంది? ఈ సందర్భం జాగ్రత్తగా గమనించండి. ఎవరిని శోధిస్తున్నారు అనేది. సాతాను ప్రభువును శోధిస్తూ ఉంటే ప్రభువు అన్నాడు, నీ దేవుడైన ప్రభువును శోధించకూడదని వ్రాయబడి ఉంది కదా అన్నాడు. అంటే శోధించేది ప్రభువుని. కనుక ఈయన ఉపయోగించిన పదం ఏమిటి? నీ దేవుడైన ప్రభువును శోధించకూడదు అన్నాడు. మరి నన్ను నీవు శోధిస్తున్నావు, నన్ను శోధించకూడదు అని చెప్పాడు ఆయన. అది ఎవరైనా, అది ఇశ్రాయేలీయులకి మీ దేవుడైన ప్రభువును శోధించకూడదని రాయబడిన పదం ఏదైతే ఉందో, దేవుడు ఆజ్ఞత ఇచ్చాడో, అది భూమి మీద ఉన్న వారందరికీ కూడా దేవుని శోధించకూడదని అర్థం అవ్వాలి. ఆ పదం అది. కనుక సాతాను వచ్చి ప్రభువును శోధిస్తుంటే నా గురించి రాయబడి ఉంది కదా, నన్ను శోధించకూడదని, నువ్వు ఎందుకు శోధిస్తున్నావు అదే తన గురించి చెప్పాడు. ఇంతగా ఆయన ప్రభు అని మీరు అంగీకరిస్తున్నారా?
ఆయనని మనం ప్రభువుని అంగీకరించాలి కదా. ఒకవేళ అలా అంగీకరించకపోతే చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈయన ప్రభువుని ఎవరు నమ్మగలుగుతారు? ప్రభు అయిన దేవుడిని ఎవరు నమ్మగలుగుతారు అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 3వ వచనము గనక గమనించినట్లయితే, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసుని ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రభువారిని ప్రభువని గుర్తించటం, యేసు ప్రభువారిని ప్రభువని గుర్తించటం ఎవరు గుర్తించగలుగుతారు అంటే, పరిశుద్ధాత్మ ఉన్నవారు మాత్రమే గుర్తిస్తారు ఆయన ప్రభువు అని. అందుకనే నీ దేవుడైన ప్రభువు అనే పదాన్ని ఉపయోగించాడు. నీ దేవుడైన ప్రభువును శోధింపకూడదు, తండ్రికి కలిగినవన్నీ నావి అని చెప్పినటువంటి ఆ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, నీ దేవుడైన ప్రభువుని శోధింపకూడదు అన్నాడు. ఆ ప్రభువు అని ఎవరికి వర్తిస్తుంది అంటే, యేసు ప్రభు వారికి మాత్రమే వర్తిస్తుంది. కనుక మనకు ప్రభువు ఒక్కడే, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఈ పదాలు ఆయనను సూచించే పదాలు. అందుకని నీ దేవుడైన ప్రభువును శోధింపకూడదనగానే దానికి అర్థమైంది, నోరు మూసుకొని వెళ్ళిపోయింది. అంటే ఆయన తను ఎప్పుడన్నా దేవుడని చెప్పుకున్నాడంటే తాను చెప్పుకున్నాడు, మనకు అర్థం కావాలి. దానికి అర్థమైంది, సాతానికి అర్థమైంది. అందుకనే దెయ్యం పట్టిన వ్యక్తి మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఆయన దగ్గరకు ఉరికొస్తున్నాడు. ఉరికొచ్చి ఆయనకి ఏం చేశాడు? మ్రొక్కాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 6వ వచనం గనక గమనిస్తే, వాడు దూరము నుండి యేసును చూచి పరుగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, దయ్యం పట్టిన అంటే దయ్యాలకు అర్థమైంది ఆయన ఎవరు, ఆయనకి మ్రొక్కుతున్నారు. దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి. మీకు అర్థం కావాలండి. తన్ను మొక్కిన వారిని వారించలేదు, వాళ్ళను వద్దనలేదు గనక ఆయనను మొక్కొచ్చు పర్వాలేదు అని సొంత ఆలోచనతో కూడా ఈనాటి జనాంగము తమ క్రియలను సమర్థించుకొని, మీకు ముందు జాన్ గారు మీకు అర్థం కావాలి, దెయ్యములు కూడా నమ్మి వణుకుతున్నవి, ఆయనకి నమస్కారం చేస్తున్నాయి. కనుక మీరు నమస్కారం చేయొద్దు అంటున్నారు. మీరు చూపించినటువంటి రెఫరెన్స్లు అన్నీ కూడా నమస్కారం చేసిన రెఫరెన్స్లు చూపించారు, నమస్కారం చేయకూడదని రెఫరెన్స్లు ఏం చూపించలేదు. బైబిల్లో ప్రభువారికి మ్రొక్కిన సందర్భాలు ఒకసారి గమనిద్దాం. మీరు 2 విషయాలు చెప్పారు. ఒకటి, యేసు ప్రభు వారిని దేవుడిని నమ్మకూడదని, రెండోది ఆయనకు మొక్కకూడదని. బైబిల్లో ఎన్ని సందర్భాలు ఉన్నాయో తెలుసా ఆయనకు మొక్కాలని? ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే, కుష్ఠరోగి ఉంటాడు, ఆయన మొక్కుతాడు. 9వ అధ్యాయం మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనంలో అధికారి వచ్చి తన కుమార్తె నిమిత్తం ప్రభువారికి మొక్కటం జరిగింది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 33వ వచనంలో దోణిలో ఉన్నవారందరూ కూడా ఆయనకి మొక్కటం అనేది జరుగుతుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 25వ వచనంలో కనాను స్త్రీ వచ్చి ఆయనకి మొక్కటం జరుగుతుంది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనంలో జబదయి కుమారుల తల్లి వచ్చి ఆయనకి నమస్కారం చేయటం జరుగుతుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 9వ వచనంలో ఆయన శిష్యులు వచ్చి ఆయన పాదములు పట్టి మొక్కటం జరుగుతుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయం 17వ వచనములో శిష్యులు ఆయనకు మొక్కటం మనం గమనించవచ్చు. మార్కు సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో దెయ్యం పట్టినవాడు వచ్చి ఆయనకి మొక్కటం గమనించవచ్చు. లూకా సువార్త 24:52వ వచనములో ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత వారందరూ ఆయనకు నమస్కారం చేశారు, మొక్కారు. నమస్కారం చేయటం అంటే నెక్స్ట్ యోహాను సువార్త 9వ అధ్యాయం 38వ వచనంలో గ్రుడ్డివాడు ఆయనకు నమస్కారం చేశాడు. ఇవన్నీ ఆయనకు మొక్కిన సందర్భాలు. అంటే ఆయన గనక మొక్కించుకుంటే ఆయన పాపం చేసిన వాడు అవుతాడు అనే పదాలు ఉపయోగించారు మీరు. అది చాలా తప్పండి. ప్రభువారిని మొక్కకపోవడం నేరం, అది దుర్నీతి. కనుక మీరు ఆయనకు మొక్కకూడదు అనేటువంటి కాన్సెప్ట్ మైండ్లో పడిపోయింది మీకు. ఆయన దేవుడు కాదని, ఆయనకు మొక్కకూడదని, ఈ 2 విషయాలని మీరు తీసివేయాలి. ఇంకొక మాట కూడా చెప్పారు, వాళ్ళు మొక్కారు కానీ మిమ్మల్ని మొక్కమని ఆయన చెప్పాడా? యేసు ప్రభు మొక్కితే ఆయన కాదనలేదు కనుక ఆయన దేవుడే, ఆయనకు మొక్కొచ్చు మనం. ఆడు మొక్కింది దేవుడు రాయించాడు కానీ నిన్ను మొక్కమనేమని చెప్పాడా అనేది వీడికి అర్థం కాదు. ప్రభువారు తన్ను మొక్కండి అని చెప్పాడా లేదా
అనే సందర్భాన్ని ఇప్పుడు జాగ్రత్తగా గమనిద్దాం. అది అసలు మొక్కాలా వద్దు అనే సందర్భం కూడా మనకు తెలియాలి. ఆయన చెప్పినటువంటి ప్రార్థన ఉంది. ప్రభువారు ఒక ప్రార్థన చెప్పారు. ప్రభువు నేర్పిన ప్రార్థన అంటాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. ఏమని చెప్పారంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరపడుచున్నట్లు భూమి ఎందంతటా నెరవేరపడును గాక అని చెప్పడం జరిగింది. ప్రభువారు చెప్పారు 10వ వచనం, 6వ అధ్యాయం 10వ వచనంలో, నీ చిత్తం పరలోకమందు నెరవేరబడుతుంది అన్నాడు. పరలోకములో ఆయన చిత్తం నెరవేరబడుతుంది, భూమి మీద నెరవేరబడాలి. ఎవరు నెరవేరుస్తారు అంటే, భూమి మీద ఉన్నటువంటి మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. ఇది అక్కడ చెప్పినటువంటి దాంట్లో 10వ వచనంలో అన్నమాట. పరలోకంలో ఏ విధంగా నెరవేరబడుతుంది అది గమనించాలి. మరి పరలోకంలో ఏ విధంగా దేవుడి చిత్తం జరుగుతుందో అదే విధంగా భూమి మీద కూడా జరగాలంటే పరలోకంలో జరిగే సందర్భాన్ని గమనిద్దాం. దాన్ని బట్టి ప్రభువారికి మొక్కాల లేదనే విషయం కూడా మనకి అర్థమవుతుంది. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథంలో మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం కనుక మనం గమనిస్తే, సింహాసనాసీనుడైన వాడు, సింహాసనం మీద కూర్చున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన కుడి చేతిలో ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని ఎవరు విప్పుతారు అని దేవదూతలు ఆలోచిస్తూ ఉన్నాయి. అయితే దానికి ఎవరు సమర్థులు అని కనుక ఆలోచిస్తే 5వ వచనం అంటుంది, దావీదు చిగురైన యూదా గోత్రపు సింహం దానికి విప్పడానికి అర్హుడు అని అక్కడ ఉన్నటువంటి దేవదూతలందరూ చెప్పారు. 8వ వచనం గమనిస్తే, 4 జీవులను 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడిరి. పరలోకంలో ఏం జరుగుతుంది? గొర్రె పిల్లకి పరలోకములో ఉన్న దూతలు సాగిలపడి నమస్కారం చేస్తున్నాయి. గొర్రె పిల్ల అంటే ఎవరు మీకు తెలుసు కదా. మరి భూలోకంలో ఉన్న వాళ్ళు మొక్కొచ్చా? పరలోకములో ఏమి జరుగుతుందో అది భూలోకంలో జరగాలని దేవుడు చెప్పాడు కదా, ప్రభువు చెప్పాడు కదా. పరలోకంలో ఆయన గురించి అడిగితే అర్థమవుతుంది మీకు. పరలోకంలో ఏం జరుగుతుంది? 24 మంది పెద్దలు, తర్వాత 4 జీవులు, వీళ్ళందరూ కూడా ఆయనకు సాగిలపడి నమస్కారం చేస్తూ ఉన్నారు. ఇక 11వ వచనం, వాళ్ళ సంఖ్య ఎలా ఉందంటే, ఇంకా ముఖ్యమైన వారి సంఖ్య, అరిసేవారి సంఖ్య అంటే కోట్ల కొలదిగా ఉంది. 11వ వచనంలో ఉంటుంది. 12వ వచనంలో వారందరూ కోట్ల కొలది వాళ్ళంతా అంటారు, వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. వధింపబడినటువంటి గొర్రె పిల్ల ఎవరు? ప్రభువారు కదా. మరి ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? వారు ఏం చేస్తున్నారు ప్రభువుకి? అక్కడ ఏది జరిగితే భూలోకంలో అది జరగాలి కదా, అది చిత్తం కదా. వారందరూ ఏమంటున్నారు? వధింపబడినటువంటి గొర్రెపిల్ల శక్తికి కానీ, ఐశ్వర్యానికి కానీ, జ్ఞానానికి కానీ, బలమునికి కానీ, ఘనతకు, మహిమకు, స్తోత్రాలకు ఆయన స్తోత్రార్హుడు అని పరలోకంలో నిత్యము ఆయనకు పూజలు జరుగుతున్నాయి. మరి భూలోకంలో ఆయన మొక్కుతంటావా? మీ జ్ఞానం మీకు ఏం నేర్పింది? మీరు సిద్ధాంతపరంగా ఈ విషయంలో మీరు తప్పిపోయారు. మీరు సరి చేసుకోండి. ఏ విషయాలైతే మీరు తప్పిపోయారో వాటిని మీరు సరి చేసుకోవాలి. ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం. 13వ వచనంలో ఏం జరుగుతుంది? పరలోకమందును భూలోకమందును సముద్రములో ఉన్న ప్రతి సృష్టము, అనగా వారిలో ఉన్న ప్రతి సర్వమును, సింహాసనాసీనుడైన వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును, ఘనతయు, మహిమయు, ప్రభావములు యుగయుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఎంతకాలం అంటవి? యుగ యుగాలకి ఆయన స్తోత్రార్హుడు. ఆయన మొక్కడానికి ఆయన అర్హుడు, ఘనతకు అర్హుడు. తండ్రికి కలిగినవన్నీ తాను కలిగినటువంటి వాడు, తండ్రికి కలిగిన మహిమను కలిగినటువంటి వాడు, తండ్రికి కలిగిన శక్తిని కలిగినటువంటి వాడు. ఇంత గొప్పవాడిని మొక్కొద్దు అంటారా? మీకు ఏం బైబిల్ అర్థమైంది అంటారా? విషయం గమనించండి. ఆయన 2వ రాకల్లో వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, పరలోకంలో ఏం జరిగితే భూలోకంలో అది జరగాలనేది దేవుని చిత్తం. అయితే ఆయన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది కూడా వ్రాయించబడి ఉంది.
హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం గన గమనిస్తే, ఆయన భూలోకమునకు ఆది సంబోధుణ్ణి మరలా రప్పించినప్పుడు, ఆయన రెండవ రాకల్లో భూమి మీదకి వస్తే, దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలెను. దూతలందరూ చేస్తారు. నువ్వు చేయవా? మనిషిని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు? దేవదూతని కంటే కొంచెం తక్కువ వానిగా చేసితే కదా. నీకంటే గొప్ప వాళ్ళు ఏం చేస్తున్నారు? మొక్కుతున్నారు. మరి నువ్వేం చేయాలి? మొక్కవా? దేవుడు చెప్తున్నాడు, ఆయనకు అందరూ నమస్కారం చేస్తారని, అందరూ మొక్కుతారని. ఆయన మొక్కటానికి అర్హుడైన, మొక్కించుకోవడానికి అర్హుడైన కనుక సిద్ధాంతపరమైన విభేదాల నుంచి మీరు ముందు బయటికి రండి. వాక్యాన్ని, మీ మనసులో ఉన్న చెడు విషయాలు తీసేయండి. వాక్యంలో ఉన్న మీ చెడు విషయాలు, చెడు సిద్ధాంతాలు తీసేయండి. దేవుని పిల్లల్ని దేవునికి పనికొచ్చేటట్లుగా మార్చండి. మీ దుర్నీతి, మీ దుర్బోధ చేసి సంఘాన్ని పాడు చేయొద్దండి. మీ గురించి నాకు తెలుసు. పిడి సుందర్రావు గారి దగ్గర మంచి శిష్యర్కం చేశారు. అభిప్రాయ భేదాలతో బయటకు వచ్చారు. మీరు సేవ పరిచర్య చేస్తున్నారు. కానీ ఈ విషయాన్ని మీరు సరిచేసుకోకపోతే దుర్నీతి చేసిన వారు అవుతారు. అది మీరు దుర్నీతి అని చెప్పి దేవుని నమ్మిన వారు, ప్రభువుకు మొక్కిన వారు దుర్నీతి పరులు అన్నారు. అది తప్పండి. మీరు చేస్తున్నది దుర్నీతి. ఆయన మొక్కకపోవడం దుర్నీతి. ఈ విషయాలు గమనించి విశ్వాసాలను బలపరచండి. ప్రభువుకి మొక్కాలి. బొమ్మలకు మొక్కడం తప్పు, విగ్రహాలకు మొక్కడం తప్పు. కానీ ప్రభువుని ఘనపరచకపోవడం, ప్రభువుకు మొక్కకపోవడం, ఇది ఘోరమైన నేరం. పరలోకంలో జరిగేటివన్నీ కూడా భూమి మీద జరగాలి. కనుక భూమి మీద మనం నెరవేర్చవలసిన బాధ్యత మన మీద ఉంది. అటువంటి కృప ఈ మాటలు వింటున్న వారందరికీ కలుగునుగాక. ఈ మాటలు మీకు నచ్చుంటే ఈ వీడియోని తప్పగా సబ్స్క్రైబ్ చేయండి. దేవుని ఆశీర్వాదాలు పొందండి. ప్రభు అయినటువంటి మెస్సీ దీవెన, తండ్రి అయిన దేవుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరికి ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్.